హామీలు అమలుకు సంబంధించి ఏం చేసాం ఏం చేయబోతున్నాం అంటూ చాలా స్పష్టత ఇచ్చే చాలా బహిరంగ సభ ఈరోజు అనంతపురం జరిగింది. మీరు లాస్ట్ బయట వింటే రఫ్ఫా అంటున్నారు, కానీ ఇక్కడ ఉన్నది చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సిబిఎన్ అండ్ పవన్ అని మీకు ఆయన హెచ్చరిస్తున్నారు. అందరికీ నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్తో చేరిన తర్వాత సినీ గ్లామర్ని సంతరించుకునేటటువంటి ప్రయత్నం, పవన్ కళ్యాణ్ గ్లామర్ని పోటీపడి కొట్టేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా ఉన్నాడు. ఆయనకి సంబంధం లేనటువంటి, ఆయనకి తెలియనటువంటి వ్యవహారాన్ని కూడా ఆయన ప్రదర్శిస్తూ ఈ మధ్య కాలంలో ఎక్కడికక్కడ దొరికిపోతూ ఉంటాడు. ఒక సినిమాలో చూసాం మనం, జులై సినిమా అనుకుంటా, ఏదో ఒక సినిమాలో చూసాం, ఎక్కడికక్కడ దొంగతనం చేసి పట్టుబడే దొంగగా బ్రహ్మానందం నటిస్తుంటాడు. అట్లా ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని చదువుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం 6 హామీలు ఏమి ఇచ్చామో ఆ 6 హామీలు సూపర్ 6 సూపర్ హిట్ అని అంటున్నాము. నాది 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, నేను 14 సంవత్సరాలు ఒకసారి ముఖ్యమంత్రి, ఇవాళ మళ్ళీ ముఖ్యమంత్రిగా 4వసారి కొనసాగుతున్నాను అనేటటువంటి స్పృహ లేకుండా, సోయ లేకుండా తనకి తనుగా తన యొక్క స్థాయిని దిగజార్చుకునేలాగా ఈరోజు మాట్లాడాడు అనంతపురంలో. వారి మాటల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు కానీ గమనించినట్లయితే, సంపద సృష్టిస్తాను, సంపదను పంచిపెడతాను అంటున్నాడు. ఒకవైపున సృష్టిస్తున్నానని చెబుతూ మెడికల్ కాలేజీలని మనం మెయింటైన్ చెయ్యలేము అని, ఎంతకీ కేవలం 5,000 కోట్లు మాత్రమే పెట్టుబడులు పెట్టాలి. అక్కడ 5,000 కోట్లు పెట్టుబడులు పెట్టలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది, ఖజానా ఖాళీ అని ఒకవైపు చెప్తూ, సంపద సృష్టిస్తున్నాను అని మరొక వైపు చెప్తున్నారు. ఇవాళ ప్రజలకి ఆరోగ్యాన్ని దూరం చేసి, ప్రజా ఆరోగ్యాన్ని రోడ్డును పడవేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉచిత వైద్యాన్ని ప్రైవేటు వ్యక్తుల్లోకి వారికి కట్టబెట్టి వారి చేతులకి ఇచ్చి లక్షల కోట్లు దోచుకునేటటువంటి కార్యక్రమానికి తెరలేపాడు. ఇది ఒక వాస్తవం. ఇవాళ సూపర్ 6 మీదే మీరు అడిగినటువంటి వాటిల్లో చూద్దాం. ఇది యువగళానికి సంబంధించినటువంటి వాళ్ళ మేనిఫెస్టో, ప్రజాగళం. ఈ ప్రజాగళం అనేటటువంటి మేనిఫెస్టోలో ఒక పేజ్, ఇది సూపర్ 6కి సంబంధించినటువంటి పేజ్. ఈ పేజ్లో సూపర్ 6 ఏమంటారు, దీనిలో యువతకి 20 లక్షల ఉద్యోగాలు వచ్చిన దాకా నెలకు 3,000 జీతం. ఇది మొట్టమొదటి హామీ. భృతి నువ్వు ఇచ్చావా? నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చావా? 20 లక్షల ఉద్యోగాలంటే ఒక సంవత్సరానికి ఎంత అండి? 5 సంవత్సరాలకి 20,000 ఉద్యోగాలంటే ఒక సంవత్సరానికి 4 లక్షలు. 20 లక్షల ఉద్యోగాలంటే 4 లక్షల ఉద్యోగాలు. ఇప్పటికి ఆల్రెడీ మీరు 15 నెలలు కంప్లీట్ అయిపోయింది. అంటే ఇప్పటికి మీరు 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. మీరు 5 ఉద్యోగాలు కూడా ఇవ్వకపోగా 3,000 రూపాయలు నెలకి నిరుద్యోగ భృతి ఇవ్వాల. ఇది మొట్టమొదటి హామీ, ఈ రోజు వరకు నెరవేర్చాల. మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి మెగా డిఎస్సి ఈ రోజుకి పట్టాలెక్కి ఒక ఉద్యోగం పట్టుకున్నటువంటి నిరుద్యోగి లేడు. అది ఇంకా పేపర్ల మీద, ప్రకటనల మీదే ఉంది తప్ప ఇప్పటికి కాబట్టి నేను ప్రస్తావిస్తున్నా. చంద్రబాబు నాయుడు దాని మీద కూడా మాట్లాడారు. 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సూపర్ 6లో చెప్పాము. మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు ఏడాదిలో భర్తీ చేసాం, ₹1 అవినీతి లేకుండా. అలాగే నైపుణ్య శిక్షణ ద్వారా 1,00,000 మంది యువతకు ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకున్నాం. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేస్తే 10 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం. ఇవి ఆయన ఇస్తున్న వివరణ. మోసమే ఆయుధంగా మార్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మేకవన్ని పులిలాగా నటిస్తున్నాడు. ఇవాళ వారు చెప్పినటువంటి మాటల్లోనే అతిపెద్ద మోసాలు ఉన్నాయి అనేది వాస్తవం. ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదు. ఏకంగా 20,000 ఉద్యోగాలు ఎవరైతే ఇంటింటికి ఆ బండ్లు పెట్టేసి తీసుకెళ్లి రేషన్ సరుకులు ఇస్తుంటారు, వాళ్ళ ఉద్యోగాలు పీకేశాడు. 16,000 ఉద్యోగాలని సచివాలయంలో ఉన్నటువంటి వాళ్ళని పీకేశాడు. అలాగే బెవరేజెస్ కార్పొరేషన్లో ఉన్నటువంటి 16,000 ఉద్యోగస్తులను తీసేశాడు. 2,65,000 ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వాలంటీర్లని పీకేశాడు, 10,000 ఇస్తానని. సో ఇవన్నీ దాదాపుగా 3 లక్షల ఉద్యోగాలు పీకేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 3 ఉద్యోగాలు కూడా ఇవ్వాల. ఒక్క నిమిషం సార్, సూపర్ 6 కదా, ఒక్క నిమిషం. నేను ఒక దాని గురించే నేను చెప్పాను. 6 కదా సూపర్ 6 అంటే, ఒకటే చెప్పాను. రెండవది స్త్రీశక్తి. ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వారికి. ₹1 ఇచ్చావా అని అడుగుతున్నా. ₹1
కానీ ఇవ్వనని చెప్పలేదు కదా. సుఖీభవ అని చెప్పాడు. ఇవాళ అన్నదాత దుఃఖీభవ అంటున్నాడు. ఓకే, ఇవాళకి 6,000 రూపాయలు కేంద్రం ఇస్తే రైతుకి పిఎం కిసాన్ కింద దానిలో 1000 కొట్టేసి 5,000 మాత్రమే ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ చేసినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. కలిపే కదా ఇచ్చారు 13,000. ఈయనేం చెప్పాడు అది సంబంధం లేకుండా 20,000 ఇస్తానన్నాడు. అది సంబంధం లేకుండా ₹1 ఇచ్చావని అడుగుతున్నా. ఈ 2 సంవత్సరాల్లో మూడవది దీపం పథకం. మొదటి సంవత్సరం 3 సిలిండర్లు ఏమైనా, ఈ 2వ సంవత్సరంలో ఇచ్చింది మూడవది. రైతుకి 20,000 ఇవ్వకుండా, విద్యాసాగర్ గారు మహిళకి ఇవ్వకుండా, నిరుద్యోగులకి ఇవ్వకుండా, సగానికి సగం లేకుండా ఏం సూపర్ 6 సూపర్ హిట్ అయిందని సభ పెట్టారు. కొన్ని హామీలు అసలు నెరవేర్చలేదు కదా అంటున్నారు చంద్రశేఖర్ గారు. కొన్ని హామీలు కాదండి, ఒక్క హామీ కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు. రైట్, ఓకే. గుడ్ ఈవినింగ్ సతీష్. గుడ్ ఈవినింగ్ విద్యాసాగర్ గారు. ఇప్పుడు అసెంబ్లీకి పోలేని వాళ్ళు టీవీలో వచ్చి విమర్శలు చేస్తే జవాబు చెప్పే పరిస్థితుల్లో టీడీపీ లేదు. నెంబర్ 1. ఎందుకంటే ఈయన ఎమ్మెల్యేగా ఉండి ప్రజాధనాన్ని వృధా చేసి ప్రజాధనాన్ని జీతంగా తీసుకొని ఎమ్మెల్యేకి ఎగరగొడుతూ టీవీల ముందర వచ్చి ముఖ్యమంత్రి గారి తప్పులు పడుతున్నాడు. మరి ఆయన స్టాంటిటీ ఏందో నాకు అర్థం కాలేదు. మీ చంద్రబాబు గారు అలా అయితే చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు జీతం తీసుకున్నాడు చెప్పాలి మీరు. చంద్రబాబు నాయుడు గారు చాలా రోజులు అసెంబ్లీకి వెళ్లకుండా జీతాలు పుచ్చుకొని గవర్నమెంట్ భవంతులో ఉండి గవర్నమెంట్ నుంచి వెళ్ళకపోవడం పైన చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. సార్ తప్పండి, ముఖ్యమంత్రిగా ఉండి ఒక ప్రభుత్వ భవనం అని చెప్పి ఆ భవనానికి లక్షలు ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు. అసలు సూపర్ 6 అమలు అవుద్దా, హేళన చేశారు. తల్లికి వందనం అందరికీ ఇస్తామంటే ట్రోలింగ్ చేశారు. ఇచ్చిన ప్రతి దాన్ని నిలబెట్టుకున్నామని ఆయన చెప్పారు. ఒకటి. రెండోది, దసరా నుంచి ఆటో డ్రైవర్లకి ఏ దసరా, 5వ సంవత్సరం దసరానా? ఈ దసరా అనౌన్స్ చేశారు. చాలా పోయినాయి కదండి. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి పేపర్. దీనిలో ప్రతి సంవత్సరం తల్లికి 15,000 ప్రతి విద్యార్థికి. నువ్వు మొదటి సంవత్సరం ఎగ్గొట్టావు. 2వ సంవత్సరం ఇచ్చిన దానిలో అరాకొర 12,000 కొంతమందికి, 7,000 కొంతమందికి, 13,000 కొంతమందికి. నీ ఇష్టానుసారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఓటర్లుగా అనుమాన పడి మీరు లక్షల కొద్ది లబ్ధిదారులు తీసేశారు. దీపం ఒకటే ఇచ్చారు దీపం. ఈ పెద్ద మనిషికి సోయ లేకుండా 6,000 రూపాయలు కేంద్రం నుంచి 2,000 కేంద్రం ఇచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి తప్పుడు ప్రభుత్వం ఇది. 2,000 ఇచ్చింది కేంద్రం. గవర్నమెంట్ లో మీరుండి నేను క్లారిటీ ఇస్తా. కిసాన్ సమ్మాన్ కార్యక్రమం ద్వారా కేంద్రం ఇస్తుంది 6,000. అయితే 3 విడతల్లో 2,000 ఇస్తారు. సార్ అది ఇవాళ నేనేమంటున్నా, 2,000 ఇచ్చింది అన్నమాట వారిది, నాది కాదు. నేను చాలా క్లియర్ గా చెప్పాను. కేంద్రం 6,000 ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వం 1,000 రూపాయలు కొట్టేసి 5,000 మాత్రమే అన్నదాతకి ఇచ్చింది. ఇవాళ అన్నదాతకి యూరియా కూడా సప్లై చేయలేనటువంటి ఎప్పుడు లేదు. ఇతర రాష్ట్రాలు వేరు. మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో ఏ ఒక్క సంవత్సరం కూడా యూరియా కోసం రోడ్డెక్కినటువంటి రైతు కనపడలా. రైతు ఆత్మహత్యలు లేవు. ఎక్కడ ఈ రోజు యూరియా లేకపోవడం వల్లనే వాళ్ళ రైతులు రోడ్డుకెక్కారు. కానీ దేశవ్యాప్తంగా కొంత యూరియా కొరత సమస్య అయితే ఉంది. తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది ప్రెసెంట్. మరి యూరియా నేను కాదన్ను. అధికారంలో ప్రభుత్వాలతో బాధ్యత. మరి మీరే అంటున్నారు అధికారంలో ప్రభుత్వాలతో బాధ్యత దేశవ్యాప్తంగా ఉందంటున్న సమస్య. నేనేమంటున్నాను సార్, అనంతపురంలో నువ్వు సభ పెట్టావు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు. సూపర్ 6 లో మొట్టమొదటిది అమలు చేయలేదని నేను అడిగా. దమ్ము ధైర్యం ఉంటే అబద్ధం అయ్యి నేను ఒకవేళ చెప్తుంటే నువ్వు చెప్పు. అప్పుడు ఒకటి తీసేస్తే సూపర్ 5 ఉండాలి. కరెక్టే. మహిళకి స్త్రీ శక్తి ఇవ్వకపోతే సూపర్ 4 ఉండాలి. మీరు
3 సిలిండర్లు సంవత్సరానికి ఇవ్వకపోతే Okay. సూపర్ 3 ఉండాలి. మీరు 15,000 ప్రతి తల్లికి 2 సంవత్సరాలు ఇవ్వనప్పుడు Okay. మీరు ఇంకొక పథకం పోవాలి. 50 years దాటినటువంటి వారికి బీసీలో ఓకే పెన్షన్ అన్నారు. ఈ రోజు వరకు మీరు ఇవ్వాల. ఓకే మీరు చెప్పినటువంటి ఓకే చెయ్యకపోగా ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. ఇంజన్ లేని సర్కార్ నడుస్తుంది. రైట్ రైట్ ఓకే ఓకే రాష్ట్రంలో మాట్లాడేది బాగుంది. నేనేమంటానంటే ముఖ్యమంత్రి గాని డిప్యూటీ సీఎం గాని మేము మొత్తం చేసేసాము ఇంక మేము అయిపోయింది అని అనలేదు. అలా నేను అదే అంటున్నా. మేము ఇచ్చిన ప్రతి సూపర్ 2 అనండి, సూపర్ 3 అనండి, ఇచ్చిన ప్రతి మాటకి ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాము. ప్రతి హామీ నెరవేరుస్తాము. కొన్ని నెరవేర్చాం, కొన్ని నెరవేరుస్తామని ఇద్దరు స్పష్టంగా చెప్పారు. నేనేమంటున్నాను సార్, తప్పే ఉంది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా. సంవత్సరం లోపల మీరు ఈ మాట మాట్లాడినట్లయితే బాగుంటుంది. ప్రతి సంవత్సరం అన్న మీరు ఒక సంవత్సరం మొత్తం 6 పథకాలు ఎగ్గొట్టారు. ఈ సంవత్సరంలో అరాకొరగా 3 పథకాలు మాత్రం ఇచ్చారు. అది నామినల్ గా. అన్నదాత సుఖీభావకు సంబంధించి రాష్ట్రం తరఫున ₹1 ఇయ్యలేదు. మూడోది మహిళల గురించి ప్రస్తావించారు. ఆల్రెడీ మీరు ప్రస్తావించారు. సాగర్ గారు మాట్లాడండి. అనంతపురం ఎమ్మెల్యే ఎన్టీఆర్ గారు తల్లిని దూషించినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వర్లు గారిని వెనకబెట్టుకొని మహిళల్ని ఎవరన్నా కించపరిస్తే మనిషి చంద్రబాబు నాయుడు వెనకే ఎమ్మెల్యేని తిట్టినటువంటి ఎమ్మెల్యేని పక్కనేసుకొని కూర్చొని పెట్టుకొని ఒక ఎమ్మెల్యే దూషించినటువంటి ఎమ్మెల్యేని పక్కన కూర్చొని మహిళల ధర్మాన ప్రసాద్ రావు, బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎన్టీఆర్ గారండి, వైఎస్ విజయమ్మలు, బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడారు, ధర్మాన ప్రసాద్ రావు ఏం మాట్లాడారు, మీ పార్టీ అధినేతను ఉద్దేశించి అంత తప్పుగా మాట్లాడారు. అంటే నేను తప్పనట్లేదు. అంటే రాజకీయాల్లో ఇవేమి లేవు. నిన్న తిట్టినోడు ఈరోజు స్నేహితుడు, రేపు శత్రువు. ఇది రాజకీయం నడుస్తుంది కదా అన్ని రాష్ట్రాల్లో, అలాగే ఉంది. విద్యాసాగర్ గారు దూషించినటువంటి వ్యక్తిని పక్కన మళ్ళీ మహిళల రక్షణ గురించి, విద్యాసాగర్ గారు, సతీష్ గారు సార్ ఇంకా కొన్ని హామీలు అమలు పరచలేదు అంటున్నారు. మీరేం చెప్తారు సార్ ఫైనల్? సతీష్ గారు ఇప్పుడు అంటే అదే నేను చెప్తున్నా, కళ్ళున్న కబోదులకి మనం ఏం చేయలేం. కళ్ళుండి కబోదులు అనమాట, వాళ్ళకి ఏం కనపడదు. కానీ రాష్ట్రంలో ప్రజలైతే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. ఎవరైతే రాష్ట్రాన్ని అశాంతిగా నిలబెట్టాలా, రాష్ట్రానికి కట్టుబడులు రాకుండా దొంగ ఉత్తరాలు రాయాలా,